హాయ్ ఎవ్రీవన్. మిడ్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ కింద ఒక 3 సెట్స్ ఇచ్చాము. వాటిలో ఏదో ఒక సెట్ మీకు వస్తది. వీటికి ఆ 3 సెట్స్ కూడా క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ బ్యాంక్ ఆల్రెడీ మీకు ఇచ్చాము. ఇప్పుడు మనము ప్రతి క్వశ్చన్‌కి ఎలా ఆన్సర్ రాయాలి, ఎంతవరకు రాయాలి అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి ఎగ్జామ్‌లో బాగా పెర్ఫార్మ్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్ 1 అనేది చూద్దాము. సెట్ 1లో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే లిస్ట్ ఔట్ ఫీచర్స్ ఆఫ్ ఏ పైథాన్. ఓకే. సో, ముందు పైథాన్ అనేది మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, ఓపెన్ సోర్స్, ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ మనకు తెలుసు. సో, డెఫినిషన్‌లో కూడా అదే రాస్తాము. పైథాన్ ఈజ్ ఎ డైనమిక్ హై లెవెల్ ఫ్రీ ఓపెన్ సోర్స్ అండ్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It supports object-oriented programming as well as procedural-oriented programming. సో, దీంతో పాటు ఇంకొక ఫీచర్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఇది జస్ట్ డెఫినిషన్ లాగా. ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ మనం చూడండి. దేర్ ఆర్ మెనీ ఫీచర్స్ ఇన్ పైథాన్. ఫస్ట్‌ది ఏంటంటే ఈజీ టు కోడ్. మనం పైథాన్‌లో కోడింగ్ రాయడం చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే దీనికి పర్టిక్యులర్‌గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపేర్ టు సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావాలో ఏవైతే ఉన్నాయో అలా ఏం లేవు. ఈజీగా కోడ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. దీన్ని మనము ఎక్కడ కొనుక్కోవాల్సిన పని లేదు. ఫ్రీగా నెట్‌లో అవైలబుల్‌గా ఉంటది. python.orgలోకి వెళ్ళిపోతే మనకి లైనక్స్‌కి, మ్యాక్‌కి యాజ్ వెల్ యాజ్ విండోస్‌కి సంబంధించిన ఫైల్స్ మనకి డౌన్‌లోడ్ అవుతాయి. ఓపెన్ సోర్స్ ఓపెన్‌గా మనకు దొరుకుతది. మనం దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని వర్క్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే అందులో నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎన్‌క్యాప్సులేషన్ అని, పాలిమార్ఫిజం అని, ఇన్హెరిటెన్స్ అని. నార్మల్‌గా స్ట్రక్చర్డ్ ఓరియెంటెడ్‌లో ఉండే ఫీచర్స్ కన్నా ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ అవి ఉండటం వల్ల మనము మంచి ప్రాజెక్టులు చేయడానికి, ఈజీగా ప్రోగ్రామింగ్ చేయడానికి ఈజీ అవుతది. మోర్ ఆఫ్ దట్ ఎఫిషియన్సీ కూడా బావుంటది అన్నట్టు. అందువల్ల ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ GUI ప్రోగ్రామింగ్ సపోర్ట్ తెలుసు కదా! గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బాగా డిజైన్ చేయగలం మన కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. సేమ్ ఇక్కడ కూడా లాజిక్‌తో పాటు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చక్కగా చేసుకోవటానికి మనకు కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. వాటిలో టీకే ఇంటర్ అనేది ఒకటి. వీటిని యూజ్ చేసి మనము గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగా డిజైన్ చేయొచ్చు పైథాన్‌లో. నెక్స్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి కదా! లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్. హై లెవెల్ అంటే ఈజీగా మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు. వి రైట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ పైథాన్. వి డు నాట్ నీడ్ టు మెంబర్ ద సిస్టమ్ ఆర్కిటెక్చర్. అంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్ సెట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. లోపల మెమరీని ఎలాగా మేనేజ్ చేయాలని చెప్పి చూసుకోవాల్సిన పని లేదు. జస్ట్ నీకు కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేయటము, వాటిని ఏ టాస్క్ అయితే చేయమంటారో ఆ టాస్క్‌లో ఆ ఫార్ములా బేస్డ్ దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేయటము. అలాగ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్‌టెన్సిబుల్ ఫీచర్. పైథాన్ ఈజ్ ఏ ఎక్స్‌టెన్సిబుల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందనుకోండి. దానికి నంబర్ ఆఫ్ అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. సేమ్ అలాగే పైథాన్‌లో కూడా ఎప్పుడూ అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. ఏం అప్‌డేట్స్ వస్తూ ఉంటాయంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎవరైతే న్యూ ప్రాజెక్ట్ చేశారో, ఆ ప్రాజెక్ట్ కోడ్‌ని అవైలబుల్‌గా పెట్టేస్తారు. సింపుల్‌గా దాన్ని మనం డౌన్‌లోడ్ చేసి యూజ్ చేసుకోవడమే. దానికి పే చేయాల్సిన పని కూడా లేదు. ఓకే. నెక్స్ట్ పైథాన్ పోర్టబుల్ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పోర్టబిలిటీ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి పట్టుకొని వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటం. ఇప్పుడు నేను ఒక మెషిన్‌లో చేసిన ప్రోగ్రామ్‌ని ఇంకొక మెషిన్‌లో ఎగ్జిక్యూట్ చేసినా గానీ అది రన్ అవుతది. మనకు కరెక్ట్‌గా అవుట్‌పుట్ ఇస్తది. సో, పైథాన్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్. ఎందుకు అని చెప్తున్నామంటే వి కెన్ ఈజీలీ ఇంటిగ్రేట్ పైథాన్ విత్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావాతో మనము చేయొచ్చు. ఇంటిగ్రేట్ చేయొచ్చు. వాటిని జైథాన్, సైథాన్ అలా పిలుస్తారు. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సో, ఇంటర్ప్రిటేషన్ అంటే తెలుసు కదా మీకు కామన్‌గా. మనం కంపైలేషన్ చేసినప్పుడు టోటల్ ప్రోగ్రామ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటర్ప్రిటెడ్ లైన్ బై లైన్ ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక లైన్
రాసేసామో ఆ లైన్ని ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది అన్నది. ఓకే, నో నీడ్ టు కంపైల్ అండ్ నో నీడ్ టు వెయిట్ సో లాంగ్ టైం వెయిట్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఆ మాడ్యూల్స్, ఆ ప్యాకేజెస్ వాటిలో నుంచి మనకి కావాల్సిన టాస్క్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని లేకపోతే వాటిని ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. మెయిన్గా ఇది ఒక డిఫరెన్స్ చెప్తాం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్కి. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఎందుకంటే మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం ఇంట్, ఫ్లోట్, లాంగ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. కానీ పైథాన్లో అలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఈక్వల్ టు 2 అని చెప్పి రాసాము అంటే అది ఆటోమేటిక్గా అది ఇంటీజర్ అని చెప్పి తీసుకుంటుంది. వై ఈజ్ ఈక్వల్ టు 5.2 అని చెప్పి రాస్తే అది ఆటోమేటిక్గా ఫ్లోట్ అని చెప్పి తీసుకుంటుంది. సో క్లాస్ ఫ్లోట్, క్లాస్ ఇంట్ అలాగనమాట. సో నో నీడ్ టు mention the type. Dynamically it will take the type of a variable. Next 1b ఏంటంటే this one, write a python program to illustrate input and output functions. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ చాలా ఈజీ. ఇన్పుట్ ఫంక్షన్, అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ ఇన్ ద సెన్స్ ప్రింట్ ఫంక్షన్. వీటిని ఎందుకు వాడతారంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్ని వాడతారు. సేమ్ అలాగే మనం సిస్టంలో నుంచి యూజర్కి ఏం చూపించాలి అంటే అవుట్పుట్ ఫంక్షన్ ప్రింట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ప్రింట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవుట్పుట్ యూజింగ్ ద ప్రింట్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఫంక్షన్ ఎందుకు అంటే అవుట్పుట్ డేటా టు ద స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. స్క్రీన్ మీద మనం అవుట్పుట్ చూపించాలి అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. దీనికి మనం యూజ్ చేసే సింటాక్స్ దిస్ వన్. ఓకే, లాంగ్ సింటాక్స్ అని అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని చెప్పి రాసాం కదా, ఈ ఆబ్జెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం పాస్ చేసే ఏదైనా కామెంట్, ఏదైనా ఒక స్ట్రింగ్ అన్నట్టు. నెక్స్ట్ సపరేటర్ ఎండ్ స్లాష్ ఎన్, ఆటోమేటిక్గా ఇది స్లాష్ ఎన్ అనేది తీసుకుంటుంది. 2 ప్రింట్ఎఫ్లు వాడామనుకోండి, ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఏమో ఒక చోట ప్రింట్ అవుతుంది, సెకండ్ ప్రింట్ఎఫ్ డేటా ప్రింట్ చేయడానికి నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఎంబెడెడ్ విత్ స్లాష్ ఎన్. సో స్టాండర్డ్ అవుట్పుట్ అనే దాన్నే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాను. ఎగ్జాంపుల్ ప్రింట్ దిస్ సెంటెన్స్ ఈజ్ అవుట్పుట్ టు ద స్క్రీన్. సింగిల్ కొటేషన్ రాయొచ్చు, డబుల్ కొటేషన్ రాయొచ్చు, లోపల ప్రాబ్లం లేదు. సో అవుట్పుట్ చూడండి, దిస్ సెంటెన్స్ ఈజ్ అవుట్పుట్ టు ద స్క్రీన్. ప్రింట్ లోపల ఏదైతే రాసానో అది నాకు ప్రింట్ అయిపోయి కనిపిస్తుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 అని చెప్పి ఆ 5ని కూడా ప్రింట్ చేసుకున్నాను యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. సో ఇది ఈజీనే. మనము ఒక ప్రింట్ అనేది యూజ్ చేయాలంటే వేరియబుల్ డిస్ప్లే చేస్తున్నప్పుడు కామాతో సపరేట్ చేయండి, లేకపోతే దానికి తెలియదు. ఓకే, నెక్స్ట్ అదంతా ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఏంటంటే ప్రింట్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రింట్ 1 2 3 4 ప్రింట్ అవుతాయా, ఇవన్నీ ప్రింట్ అవుతాయా అంటే ఎస్. సో ఇదిగో ఇలాగా ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ ఫార్మాట్ ఫంక్షన్ ఇన్ ఇన్పుట్. ఫార్మాట్ ఫంక్షన్ అయితే ఒకటి ఉంది, అది ఇన్పుట్ ఫంక్షన్లో యూజ్ చేస్తాం, సారీ ప్రింట్ ఫంక్షన్లో యూజ్ చేస్తాము. ఎలాగో చూడండి, ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 10 అని చెప్పించాను. ఈ రెండు వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలాగ ఒకటి తీసుకున్నాను. వీటి లోపల నేను 0 1 అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఫార్మెట్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఫస్ట్ బ్రేసెస్లో ఎక్స్ ప్రింట్ అవుతుంది, సెకండ్ బ్రేసెస్లో వై ప్రింట్ అవుతుంది. ఫైనల్లీ వీ విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 5 అండ్ వై ఈజ్ 10. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకో వేరియేషన్ చెప్పారు. ప్రింట్ హలో విత్ ఇన్ ద బ్రేసెస్ నేమ్, విత్ ఇన్ ద బ్రేసెస్ గ్రీటింగ్స్ డాట్ ఫార్మెట్ ఆఫ్ నేమ్ ఉన్న చోటేమో జాన్ అని చెప్పించాను, గ్రీటింగ్స్ అన్న చోటేమో గుడ్ మార్నింగ్ అని చెప్పించాను. సో ఇక్కడ చూడండి, హలో జాన్ గుడ్ మార్నింగ్ అని చెప్పి అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రింట్ ఫంక్షన్. నెక్స్ట్ పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్ చూడండి ఒకసారి. ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు వాడతారు,
టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ రీడ్ చేసుకోవాలి. సింటాక్స్ చూడండి, ఇన్పుట్ ప్రాంప్ట్. సో ఇందులో ఎలాగ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్పాను, నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. సో ఎంటర్ ఏ నెంబర్ ప్రాంప్ట్ అంటే ఇది, దీని లోపల ఏదైతే మనం ఒక సెంటెన్స్ రాస్తామో అది ప్రింట్ అయిపోతుంది టెర్మినల్ మీద. ఎంటర్ ఏ నెంబర్ 10 అని చెప్పి ఇచ్చాను, సో 10 ప్రింట్ అయిపోతుంది. ఓకే, నమ్ అని చెప్పి అడగగానే 10 అని చెప్పి ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే మనం నమ్లోకి అది పంపించాం కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ గురించి జస్ట్ అలా ఎగ్జాంపుల్ రాసాం మనం. నెక్స్ట్ సెట్ 1లో సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఆపరేటర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఆపరేటర్ ఎందుకు అంటే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. ఎలాంటి ఆపరేషన్స్, అది అర్థమెటిక్ ఆపరేషన్స్ అవ్వచ్చు, కండిషన్ చెకింగ్ అవ్వచ్చు, బిట్ వైజ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా పెర్ఫామ్ చేయడానికి ఆపరేటర్ అనే వాడతాం. ఆపరేటర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇక్కడ లిస్ట్ చెప్పాను చూడండి, కంపారిజన్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇలా అన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి అండ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్, యాజ్ యూ ఆల్ నో, ప్లస్ మైనస్ స్టార్ ఎడిషన్కి ఇక్కడ చూడండి సింబల్, ఆపరేటర్, డిస్క్రిప్షన్, ఎక్స్ప్రెషన్, ఎగ్జాంపుల్, ఇవన్నీ ఇచ్చాము. ఓకే, సో ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఫస్ట్ ప్లస్ ఎడిషన్ చేయడానికి యూజ్ చేస్తారు, మైనస్ ఎగ్జాంపుల్లో కూడా చూడండి సేమ్ అవే మనకి ఎక్స్ మైనస్ వై, మల్టిప్లికేషన్కి ఎక్స్ స్టార్ వై, డివిజన్కి స్లాష్ అనేది యూజ్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డివిజన్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ రిజల్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు నేను 3/2 రాశాను అనుకోండి, 1.5 అనేది ఆన్సర్. సో అలాగ మనకి రిజల్ట్ రావాలి అంటే ఫ్లోటింగ్ రిజల్ట్ సింగిల్ స్లాష్ అనేది యూజ్ చేయండి. మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు, రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. రిమైండర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మాడ్యులస్ ఆపరేటర్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్, స్టార్. ఓకే, న్యూ, ఇది న్యూ ఆపరేటర్. మనకి మామూలుగా మనకి సి లాంగ్వేజ్లో ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేది సపరేట్గా ఉండదు, కానీ ఇక్కడ ఎక్స్పోనెంట్ కూడా మనము స్టార్ అనేది యూజ్ చేస్తాం. సో టు ది పవర్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ డబల్ స్లాష్, ఫ్లోర్ డివిజన్ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో చూడండి 9/2 చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 4. ఓకే, నెక్స్ట్ 9/2 ఇలా ఫ్లోటింగ్ పాయింట్ చేస్తే 4.0. ఓకే, సో ఏమవుతుంది అంటే ఫ్లోర్ డివిజన్లో డెసిమల్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ కట్ అయిపోయి ఓన్లీ కోఎఫిషియంట్ ఒక్కటే మనకు వస్తుంది. కోఎఫిషియంట్ ఒక్కటే కావాలి అంటే మనం దీన్ని యూజ్ చేయాలి, ఫ్లోర్ డివిజన్. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ మనము ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తాము. ఎగ్జాంపుల్ అంటే ఏంటి, సేమ్ ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఆ 2 వేరియబుల్స్ని మనం వర్కౌట్ చేసి చూపించాలి. సో ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 21, b ఈజ్ ఈక్వల్ టు 10, c ఈజ్ ఈక్వల్ 0. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. c ఈక్వల్ టు a ప్లస్ b రాసి ద వాల్యూ ఆఫ్ c అని చెప్పి ప్రింట్ చేశాను. a ప్లస్ b చేసినప్పుడు 21 ప్లస్ 1 31, ఇక్కడ రిజల్ట్ చూడండి 31 వచ్చింది. అలాగే c ఈక్వల్ టు a మైనస్ b, 21 మైనస్ 10 అంటే 11 రావాలి ఆన్సర్. మల్టిప్లికేషన్ a ఇంటూ b, సేమ్ అలాగే c ఈజ్ ఈక్వల్స్ టు a మాడ్యులస్ b అంటే 21/10. మనకి మాడ్యులస్ ఆపరేటర్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, రిమైండర్. ఓకే, రిమైండర్ వస్తుంది. సేమ్ అలాగే ఇవన్నీ కూడా. సో అలా ఎగ్జాంపుల్ రాస్తే ఎగ్జామ్లో మార్కులు పడతాయి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు అంటే మనం కొన్ని కండిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు కంపారిజన్స్ అవసరం, దానికోసం వాడతాం. నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఏమేమి ఉన్నాయో, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, కండిషనల్, నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అలాగా. ఇప్పుడు మనం డబుల్ ఈక్వల్స్ టు అంటే 2 ఎక్స్ప్రెషన్స్ లేకపోతే 2 ఆపరెంట్స్ ఈక్వలా కాదని చెప్పి చెక్ చేయాలి. సో
ఇక్కడ చెక్ చేస్తున్నాను. నాట్ ఈక్వల్ కాదని చెప్పి చెక్ చేయండి. నాట్ ఈక్వల్ అయితే ట్రూ రావాలి, అదర్వైజ్ ఫాల్స్ రావాలి. కండిషనల్, ఇఫ్ వాల్యూస్ బోత్ ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వలెంట్ దెన్ కండిషన్ బికమ్స్ ట్రూ. నాట్ ఈక్వలెంట్ మీన్స్ నాట్ ఈక్వల్ గానే నాట్ ఈక్వల్ గా యూజ్ చేయడానికి ఈ సింబల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అవి ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ అని చెప్పి రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. వీటికి ఎగ్జాంపుల్ చూడండి. ఇదేమో ప్రోగ్రాము, పక్కనదేమో ప్రోగ్రాము, ఇదేమో అవుట్పుట్. సేమ్ 20, 10 అని చెప్పి తీసుకున్నాం. ఏ ఈక్వల్స్ టు బీనా? నో. కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి, ఎల్ స్పాట్లో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పించాను, అది ప్రింట్ అవుతుంది. ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏదైతే నేను రాసిన ఫస్ట్ లైన్లో ఏ నాట్ ఈక్వల్స్ టు బి ట్రూ అయితే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ డెసిషన్, ఇక్కడ ఇఫ్ ఎల్స్లో వచ్చే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫైనల్ ఆన్సర్ని చూడవచ్చు. ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అసైన్మెంట్ ఫస్ట్ ఈక్వల్ టు అనేది చూడాలి. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ ఈక్వల్ టు 3 అని చెప్పి రాశాను. అంటే మీనింగ్ ఏంటంటే 3 అనే దానికి ఒక పేరు పెట్టాం, అది ఎక్స్. 3 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఎక్స్లో స్టోర్ అవుతుంది. 3 ఈజ్ అలొకేటెడ్ టు ద ఎక్స్ అని చెప్పి దాని మీనింగ్. సో దీంట్లో మనం కాంపౌండ్ అసైన్మెంట్, నార్మల్ అసైన్మెంట్ అని చెప్పి చూస్తాం. ఈక్వల్ టు చూస్తే నార్మల్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి ప్లస్ ఈక్వల్స్ టు, ఓకే, దాని మీనింగ్ సిలో ఏతుందో అలాగే. ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని చెప్పి దాని మీనింగ్. ఓకే, అలాగా అన్ని ఆపరేటర్స్కి చూస్తాం. ఓకే, ఇక్కడ యాంపర్సెంట్ వచ్చింది, ఇది బిట్ వైజ్ ఎండ్, ఇదేమో ఎక్స్క్లూజివ్ ఆర్, ఇదేమో ఆర్. ఓకే, అవన్నీ కూడా కాంపౌండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ కింద రాసుకోవచ్చు. ఓకే, అవి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. num1 ఈజ్ ఈక్వల్స్ టు 5, ఓకే, num2 ఈజ్ ఈక్వల్స్ టు 8, ఇలా ఉన్నాయి 2 నెంబర్స్. ఇక్కడ చూడండి లైన్ 1, వాల్యూ ఆఫ్ num1 5 కదా, అది ప్రింట్ అవుతుంది. వాల్యూ ఆఫ్ num2 8 ప్రింట్ అవుతుంది. సింపుల్ ఇక్కడ ఏంటంటే ఈక్వల్స్ టు ఆపరేటర్కి ఎగ్జాంపుల్ చూపించాను, అంతే. ఓకే, ఇదే ఎగ్జామ్లో రాయండి. నెక్స్ట్ అవుట్పుట్ అలా వస్తుంది. వేరే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ, ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఏ ప్లస్ బి చేసినప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది. అదే ఏ ప్లస్ బి చేయడానికి నేను చూడండి ఎలా రాశాను, సి ప్లస్ ఈక్వల్స్ టు ఏ అంటే మీనింగ్ ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఏ అని చెప్పి మీనింగ్. ఇప్పుడు సి అంటుంది 10 ప్లస్ 20 చేసాం కదా, ఆల్రెడీ 30 ఉంది. 30 ప్లస్ 20 50 రావాలి. ఇది ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ అవుట్పుట్ చూడండి 50. ఓకే, సో ఇలాగా అన్నీ కూడా ఇలా కాంపౌండ్ స్టేట్మెంట్స్. సో మీకు ఎగ్జాంపుల్స్ పెట్టాను. సి స్టార్ ఈక్వల్స్ టు ఏ, సి అంటే 30, సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ, 30 ఇంటూ 20 600 అనేది మనకు ఆన్సర్ కింద రావాలి. సో అలా వస్తుంది. 30 ఇంటూ సి పైన అప్డేట్ అయింది కదా 50 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు 1000. అదే ఇది ఇక్కడ వచ్చింది చూడండి 1000. సో వీటిని ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడతారంటే కండిషన్స్లోనే 2 ఆర్ మోర్ కండిషన్స్ మధ్య మనం డెసిషన్ తీసుకోవాలి అంటే లాజికల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేయాలి. అండ్, ఆర్, నాట్, వీటి రిప్రజెంటేషన్ కూడా ఇలా రాస్తాం. ఏండి అండ్, ఆర్ అండ్ ఓటి నాట్, ఇలా రాస్తాం. ఓకే, సో 2 కండిషన్స్ ట్రూ అయితే అండ్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆర్ ఆపరేటర్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా కానీ ట్రూ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. నాట్ అంటే దానికి రివర్స్ చేశారు, గివ్స్ ద రిజల్ట్ ట్రూ ఇఫ్ ఆపరెండ్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఏ అండ్ బి ఎంత వస్తుంది అంటే ఏమని చెప్పి రిటర్న్ చేస్తుంది అనే దానికోసం ఇదిగో ఏ అండ్ బి సింపుల్గా చెక్ చేయడం కోసం ఇచ్చిన ఎగ్జాంపుల్. ఏ ఆర్ బి, నాట్ ఏ. సో ముందే ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఏ అండ్ బి
ట్రూ అండ్ ఫాల్స్ ఆల్వేస్ రిటర్న్ ఫాల్స్. ఏ ఆర్ బి ఒకటి ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ రావాలి. నాట్ ఏ ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ రావాలి. కింద చెక్ చేసుకోండి, ఇదిగో చూడండి ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సింపుల్గా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా అయితే చేస్తామో అలాగే బిట్ల మీద అండ్ ఆరు నాట్ ఎక్స్క్లూజివ్ ఆర్ లాంటివి చేస్తే, షిఫ్ట్ ఆపరేషన్స్ లాంటివి చేస్తే అవి బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారు. బిట్స్ మీద అంటే మనం ఒక న్యూమరికల్ నెంబర్ని డెసిమల్ నెంబర్ని తీసుకున్నా దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే బిట్స్ వస్తాయి. ఆ బిట్స్ మీద చేసే ఆపరేషన్ని బిట్ వైజ్ ఆపరేషన్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఎండ్ ఆపరేషన్. సో 2 1 1 ఏమో ట్రూ కింద తీసుకుంటాము, 0 ఏమో ఫాల్స్ కింద తీసుకుంటాము. సెట్ రీసెట్ అని చెప్పి అన్నట్టు. సో బోత్ ఆర్ వన్స్ ఉన్నప్పుడు ఎండ్ ఆపరేషన్లో 1 వస్తుంది. ఏదో ఒకటి 1 ఉన్నప్పుడు ఆర్ ఆపరేషన్లో 1 వస్తుంది, రిమైనింగ్ అన్ని ఫాల్స్ వస్తాయి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆల్టర్నేటివ్గా ఉన్నప్పుడు ట్రూ వస్తుంది, సేమ్ బిట్స్ ఉన్నప్పుడు ఫాల్స్ ఉంటుంది. బైనరీ వన్స్ కాంప్లిమెంట్ ఎగ్జాక్ట్గా రివర్స్, మనం ఇచ్చిన నెంబర్కి రివర్స్ రావాలి. నెక్స్ట్ బైనరీ లెఫ్ట్ షిఫ్ట్. సో లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న బిట్ బయటికి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ 0 వచ్చి యాడ్ అవుతుంది, ఖాళీ అవుతుంది కదా ఒక ప్లేస్ అక్కడ. నెక్స్ట్ షిఫ్ట్ రైట్, రైట్ సైడ్ ఉన్న బిట్ బయటికి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్ 0 వచ్చి యాడ్ అవుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే, అందుకని నేను జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 60 బి ఈక్వల్ టు 13 అని చెప్పి తీసుకున్నాను. ఏని బైనరీలో రాసుకోవాలంటే బిన్ ఆఫ్ ఏ, బిని బైనరీలో చూడాలంటే బిన్ ఆఫ్ బి. బిన్ అనేది ఒక ఫంక్షన్, గివెన్ డెసిమల్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద బైనరీ నెంబర్ బై యూజింగ్ దిస్ బిన్ ఆపరేటర్. సో ఇప్పుడు చూడండి 60ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 4 1s 00 అండ్ 13ని కన్వర్ట్ చేస్తే 1101 ఇలాగ వస్తుంది. సో ఎండ్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, సింపుల్ యాంపర్సెండ్గా వాడండి. అదే ఏఎన్డిఏ వాడితే లాజికల్ ఎండ్ అయిపోతుంది, కానీ ఇక్కడ బిట్ వైజ్ ఆపరేషన్ కాబట్టి యాంపర్సెండ్ యూజ్ చేయండి. రిజల్ట్ ఆఫ్ ఎండ్ ఈస్ దిస్ వన్ 1100. సో ఎక్కడైతే మనకి వన్స్ ఉన్నాయో అవి వన్స్ అవుతాయి, రిమైనింగ్ అన్ని కూడా ఫాల్స్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఈ రెండింటిని ఫస్ట్ 01 0 0 0 0 11 11, అందుకని ఇక్కడ 11 వచ్చింది. సేమ్ ఇలాగ ఆపరేషన్స్ ఎక్స్క్లూజివ్ ఆర్, వన్స్ కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇవన్నీ కూడా మనకి ఆన్సర్స్ కింద వచ్చేస్తాయి. ఓకే, సో కరెక్ట్గా చెక్ చేసుకొని ఎగ్జామ్లో రాయాలి. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ చాలా ఈజీ, రెండు ఉంటాయి, ఇన్ను నాట్ ఇన్ను. మోరో దట్ ఈ మీకు సి లాంగ్వేజ్లో కానీ ఏ లాంగ్వేజ్లో కనిపించవు. ఇన్ అనుకోండి, మనం ఏదైనా ఒక సీక్వెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు అందులో వాల్యూ ఉందా లేదా చెక్ చేయడానికి ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. లేదు అని చెప్పి చెక్ చేయడానికి నాట్ ఇన్. సో ఇన్ అనేది ఎప్పుడు అంటే ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద వాల్యూ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ ద సీక్వెన్స్. నాట్ ఇన్ ఎప్పుడు అంటే if the value is not available in the sequence it will return the true. ఎగ్జాంపుల్ చూడండి, m is equal to 5, n is equals to 8 ఇచ్చాను ఎగ్జాంపుల్లో. సో నెక్స్ట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ m అంటే 5 కదా, 5 ఇన్ లిస్ట్ ఉందా లేదా? ఈ m అంటే 5, m ఇన్ లిస్ట్ 5 ఉంది, అప్పుడు ఏం చేయాలి, m ఈజ్ అవైలబుల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఎల్స్ అయితే m ఈజ్ నాట్ అవైలబుల్. సెకండ్ చూడండి, n నాట్ ఇన్, యాక్చువల్గా n అంటే 8 అనేది లేదు, నాట్ ఇన్ లిస్ట్ ట్రూ కదా, లిస్ట్లో లేదు కాబట్టి ట్రూ, n నాట్ ఇన్ ద లిస్ట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఎల్స్ పార్ట్లో n ఈజ్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లిస్ట్, అది అసలు ట్రూ అవ్వలేదు కాబట్టి మనకు అది ప్రింట్ అవ్వదు. ఓకే, సో దీనికి అవుట్పుట్ కూడా సేమ్ అలాగే వస్తుంది, మనం అనుకున్నట్టే వస్తుంది. ఫస్ట్ m అవైలబుల్ అని, నెక్స్ట్ n నాట్ అవైలబుల్ అని. ఎలా వస్తున్నాయి అంటే బేస్డ్ ఆన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద కండిషన్. వన్స్ కండిషన్ ట్రూ అయితే ట్రూ అని చెప్పి ట్రూ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఐడెంటిటీ ఆపరేటర్స్ రెండు ఉంటాయి, ఈజ్ నాట్. ఓకే, సో ఈజ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి సేమ్ ఐడి కనుక ఉంటే ఈజ్ ట్రూ అవుతుంది. సో ఆ వేరియబుల్కి ఐడి కనుక సేమ్ అవ్వకపోతే ఈజ్ నాట్ అనేది ట్రూ అవుతుంది. ఈజ్ రిటర్న్స్ ట్రూ, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి,
ఈజ్ రిటర్న్స్ టు టూ వేరియబుల్స్ పాయింట్స్ సేమ్ ఆబ్జెక్ట్. ఒకే ఐడి కనుకుంటే రిటర్న్స్ ట్రూ. ఈజ్ నాట్ రిటర్న్స్ ఫాల్స్, టూ వేరియబుల్స్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. రెండు ఒకే దానికి పాయింట్ అవుట్ చేస్తే అది ఈజ్ అవ్వాలి. ఓకే, ఈజ్ నాట్ అవ్వకూడదు. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇందాకట్లాగే ఎగ్జాంపుల్ చూచాను చూడండి. m ఈజ్ ఈక్వల్ 20, n ఈజ్ ఈక్వల్స్ 20. m ఈజ్ n. ఓకే, రెండు సేమే కదా, ఒకే వాల్యూ ఇచ్చాం కాబట్టి ఒకే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది, దానికి ఒకే ఐడి ఉంటుంది, బట్ పాయింటింగ్ టు ద టూ వేరియబుల్స్ m అండ్ n. సో m ఈజ్ n, m అండ్ n సేమ్ ఐడెంటిటీ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. n ఈక్వల్ టు 30 ఇచ్చి m ఈజ్ నాట్ n అన్నాం, డిఫరెంట్ ఐడెంటిటీ. ఓకే, సో ఇది ఇంకా క్లియర్గా రావాలంటే మనం ఐడిని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐడిని చెక్ చేసుకోవటం అంటే ఏంటో నేను జస్ట్ అలా ఒక ఐడియల్లో ఒక స్టేట్మెంట్ రాసి చూద్దాం. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పించాను. ఓకే, సో ఐడి ఆఫ్ ఎక్స్ అని చెప్పించాను. చూడండి, 16615856000 అని చెప్పి. అగైన్ నేను y ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పించాను. ఓకే, అగైన్ ఐడి ఆఫ్ y అని చెప్పి ప్రింట్ చేసాం. చూడండి, రెండు సేమ్ వచ్చిందా రాలేదు చూడండి. అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అని చెప్పిస్తే ట్రూ అని చెప్పొచ్చు. ఒకవేళ నేను జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని చెప్పించాను. ఇప్పుడు ఐడి ఆఫ్ జెడ్ అని చెప్పి అడిగితే చూడండి ఏమొస్తుందో, సమ్ అదర్ ఐడి. చూడండి, ఇందాక వచ్చిన ఎక్స్కి వైకి వచ్చిన ఐడి రాలేదు, ఇంకొక ఐడి వచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ జెడ్ అని చెప్పి అడిగాను అనుకోండి, ఫాల్స్. ఓకే, సో ఎక్స్ వై ట్రూ ఇచ్చి ఎక్స్ ఈజ్ జెడ్ అని చెప్పి ఫాల్స్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ద వే వీఆర్ వర్కింగ్ విత్ ద ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇలాగ ప్రతి ఆపరేటర్కి చెప్పుకోవచ్చు, కానీ మనకు అంత టైం లేదు, అందువల్ల సింపుల్గా చెప్పేసి తీసేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇలా వచ్చేటట్టు రాయండి. ఓకే, నెక్స్ట్ బి బిట్. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ అనుకుంటా. సెకండ్లో బి బిట్. సెకండ్లో బి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ఎక్స్ప్రెషన్స్. నేను కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను ఇక్కడ, వాటి వాల్యూస్ ఏంటో రాయాలి. 26//7. ఓకే, ఇది ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాము, ఓన్లీ కోషెంట్ రిటర్న్ చేస్తుంది. సో 7 3s are 21. కోషెంట్ ఎంత ఉంది, 3, అది వచ్చేస్తుంది. 19/3 ఎప్పుడైతే సింగిల్ స్లాష్ వాడారో ఫుల్ రిజల్ట్ విత్ ఫ్లోటింగ్ నెంబర్తో మనకు చూపిస్తుంది. 19 3s are 3 6s are 18, 6.333 అని చెప్పి వచ్చింది చూడండి. నెక్స్ట్ అలాగే 2 ఇంటూ పైథాన్ అంటే పైథాన్ 2 టైమ్స్ రిపీట్ అవ్వాలని స్టార్ వాడితే. నెక్స్ట్ 5.3 గ్రేటర్ దాన్ 5 ట్రూ. ఓకే, 6 స్టార్ స్టార్ 3 అంటే ఏంటంటే ఎక్స్పోనెంట్, 6 power 3 అంటున్నాం కాబట్టి 216 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6 క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పించాం, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెట్ 1లో థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ లిస్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బిల్ట్ ఇన్ లిస్ట్ ఫంక్షన్స్ అండ్ ఎనీ 7 మెథడ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో లిస్ట్ అంటే ఏంటో చెప్పాలి, దాని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చెప్పాలి, మెథడ్స్ చెప్పాలి. సో అబ్జర్వ్ చేయండి, లిస్ట్ అంటే నేను ఇక్కడ కొన్ని సెంటెన్స్లు రాశాను. లిస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద వర్స్టైల్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్. నెక్స్ట్ లిస్ట్ ఈజ్ ఏ కంటైనర్, ఇది మనకు ఒక యారే లాంటిది. నెంబర్ ఆఫ్ వాల్యూస్ అందులో స్టోర్ చేసుకోవచ్చు, బట్ యారేలో సేమ్ డేటా టైప్ ఉన్నవే స్టోర్ అవుతాయి, కానీ లిస్ట్లో ఎనీ నెంబర్ ఆఫ్ టైప్స్ సంబంధించిన డేటా మొత్తం స్టోర్ చేయొచ్చు, which means it can hold multiple elements. నెక్స్ట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ నీడ్ నాట్ బి సేమ్ టైప్, అందులో ఉండే ప్రతి ఐటము సేమ్ టైప్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మనం వీ కెన్ చేంజ్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద లిస్ట్. మ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే వన్స్ మనం డిక్లేర్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయలేము, టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటుంది. లిస్ట్ బిలాంగ్స్ టు సీక్వెన్స్ టైప్, దేనికైతే మనం ఇండెక్స్తో రిట్రైవ్ చేసుకోవచ్చో
వాటిని సీక్వెన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ ఇండెక్స్ ఆల్వేస్ బిగిన్స్ ఎట్ 0. సో ఫస్ట్ మనకి లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఇది. లిస్ట్ నేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మెన్షన్ చేయండి. చూడండి, సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ అన్నిటికీ సింగిల్ కొటేషన్ పెట్టారు. దాని మీనింగ్ అంటే ఇట్స్ టెక్స్ట్ ఆప్షన్, అందుకని సింగిల్ కొటేషన్స్లో పెట్టాలి. సో నెక్స్ట్ మై లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు చెక్ చేయండి ఒకసారి. 25, 67.89, సైట్ -6 అన్ని టైప్ ఆఫ్ డేటా చూడండి. ఫ్లోటింగ్ ఉంది, ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా కూడా లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఇట్ కెన్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్. దాన్ని యాక్సెస్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. యాక్సెసింగ్ బై ఇండెక్స్, యాక్సెసింగ్ బై స్లైసింగ్. కాలన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని స్లైసింగ్ ఆపరేటర్ అంటారు. దాన్ని యూజ్ చేసైనా మనము సమ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్ ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఇండెక్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి పైథాన్లో లిస్ట్లో పాజిటివ్ ఇండెక్స్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. సిలో ఓన్లీ పాజిటివ్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. A1, A2 అంటాము. ఇక్కడ 0, 1, 2, 3 ఇదంతా కూడా పాజిటివ్ ఇండెక్స్. లాస్ట్ నుంచి -1, -2 అని చెప్పి ఇటు రాసుకుంటూ వస్తాము, లెఫ్ట్ సైడ్కి రాసుకుంటూ వస్తాము. ఇదంతా కూడా నెగిటివ్ ఇండెక్స్. మనం -5 అని చెప్పి కాల్ చేసినా 4 వస్తుంది, 3 అని చెప్పి కాల్ చేసినా 4 వస్తుంది. ఓకే. సో స్లైసింగ్ ఆపరేటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయో చూడండి. 2:5 అంటున్నాం. 2 అంటే ఇది, 5 అంటే ఇది. సో 5 అంటున్నాం కాబట్టి 5ని ఇంక్లూడ్ చేయం, ఓన్లీ వీటి వరకు మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. ఈ మూడిట్లో ఉన్న వాల్యూ 6, 4, 8. మనకు ఆన్సర్ చూడండి 6, 4, 8 అని చెప్పి వస్తుంది. ఓకే. అలాగా కోలన్ ఆఫ్ 4 అంటున్నాం, అంటే కాలన్ బిఫోర్ ఉంది కాబట్టి దాని ముందు అన్నీ కూడా 4కి బిఫోర్ ఏమేమి ఉన్నాయి, ఇదిగో 2, 3, 6, 4. సో అదే మనకు ఆన్సర్ కింద వస్తుంది 2, 3, 6, 4. అది ఇంక్లూడ్ అవ్వదు, 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. నెక్స్ట్ ఇలాగా స్లైసింగ్ ఆపరేటర్స్ అన్నిటికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను నేను ఇక్కడ. వాటిని మీరు చెక్ చేసుకొని సేమ్ అలాగే వస్తాయి, ట్రై చేయండి ఎగ్జామ్లో రాయడానికి. నెక్స్ట్ మనకి అప్డేట్ ఏ లిస్ట్ని ఎలా అప్డేట్ చేయాలి అంటే ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి, లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, 3, 6, 4 ఇవన్నీ వాల్యూస్. ఇప్పుడు నేను లిస్ట్ 1 ఆఫ్ 3 అంటే 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్లో ఉన్నది 4. నేనేమంటున్నాను, లిస్ట్ 1 ఆఫ్ 3 ఈక్వల్ 29 అంటే 4 ప్లేస్లో ఏం రావాలి, 29 రావాలి. ఇది ఇక్కడ వచ్చేసి చూడండి 4 ప్లేస్లో 29, ఎందుకంటే ఇక్కడ అప్డేట్ చేసాం. సో ఇలాగ మనం లిస్ట్ని అప్డేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లిస్ట్ ఎలా తీసేయాలి, ఎలిమెంట్స్ ఎలా తీసేయాలంటే బై యూజింగ్ ఇండెక్స్. ఇక్కడ చూడండి, నమ్ లిస్ట్ అని చెప్పి కొన్ని వాల్యూస్ పెట్టాను అందులో. ఇప్పుడు నేను డెల్ కమాండ్ ఈజ్ యూస్ టు డిలీట్ ద పర్టికులర్ ఎలిమెంట్ ఆర్ డిలీట్ ద టోటల్ లిస్ట్. సో డెల్ ఆఫ్ నమ్ లిస్ట్ ఈజ్ ఆఫ్ 3. 3 అంటే ఏముంది, 0, 1, 2, 3 అంటే 8 డిలీట్ అయిపోవాలి. నమ్ లిస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, 5, 9 మధ్యలో ఇక్కడ ఏం లేదు చూడండి, అంటే డిలీట్ అయిపోయింది. లిస్ట్ ఆఫ్ 3 అనేది డిలీట్ అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, రిమూవ్ కూడా చేయొచ్చు. నమ్ లిస్ట్ డాట్ రిమూవ్. ఓకే. దాంట్లో ఉన్న ఎలిమెంట్ 6 అనేది రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ డిలీట్ ద లిస్ట్. బై యూజింగ్ డెల్ కమాండ్ వీ కెన్ డిలీట్ ద ఎంటైర్ లిస్ట్. డెల్ ఆఫ్ నమ్ లిస్ట్ అండర్ స్కోర్ లిస్ట్ అనగానే డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను నమ్ లిస్ట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే చూడండి, అది మనకి ఏమని చెప్పిందో, నమ్ లిస్ట్ నేమ్ ఎర్రర్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే ఇంతకుముందు ఫైండ్ చేసినప్పుడు నమ్ అండర్ స్కోర్ లిస్ట్ ఉంది. ఓకే. కానీ ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత మీరు యాక్సెస్ చేస్తే రాదు, లేదని చెప్పేసింది. లిస్ట్ ఆపరేటర్స్ 5 ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ఇండెక్స్, ఆ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ 1 కాలన్ ఇండెక్స్ 2. స్లైసింగ్ ఆపరేటర్ కాలన్ అనేది మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2 కంకాటినేషన్ ఆపరేటర్. సో ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్ 2 appended to the list 1. లిస్ట్ 1 ఫాలోడ్ బై లిస్ట్ 2 వస్తాయి. లిస్ట్ 1 స్టార్ నమ్ రిపిటేషన్. లిస్ట్ 1లో 4 ఉన్నాయని అనుకోండి, నమ్లో 2 ఇచ్చా అనుకోండి, ఆ 4 2 టైమ్స్ ప్రింట్ అవుతాయి. నమ్లో 7 ఇచ్చా అనుకోండి, ఆ 4 7 టైమ్స్ ప్రింట్ అవుతాయి. అలాగా ఆబ్జెక్ట్ ఇన్ లిస్ట్ 1. ఓకే. దీస్ ఆర్ ఆల్ ద ఆపరేటర్స్, ఇన్ను నాట్ ఇన్తో సహా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చేసాం చూడండి. సో వీటితో పాటు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్గా
ఫంక్షన్స్ అండ్ మెథడ్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఎందుకు లెంత్ కనుక్కుంటాం. లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో. ఆ లిస్ట్ మొత్తంలో మినిమం ఎలిమెంట్ ఏంటి. మ్యాక్స్ లిస్ట్ మొత్తంలో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి. లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే మనం టపుల్ కానీ లేకపోతే స్ట్రింగ్ కానీ వాటిని సీక్వెన్స్ అంటాం. దాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే ఇది ఇలా వాడాలి. లిస్ట్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేయాలి. నెక్స్ట్ కంపారిజన్. లిస్ట్ని కంపేర్ చేయొచ్చు. బట్ ఇది 3.4 తర్వాత ఉన్న వర్షన్స్లో అవైలబుల్ ఉండదు. 2.7లో అవైలబుల్. నెక్స్ట్ L1A L1 ఈజ్ ఈక్వల్ టు AEIOU. L2 ఈజ్ ఈక్వల్స్ టు ABCDF. L3 ఈజ్ ఈక్వల్ టు AIOU. కంపేర్ చేస్తాము L1 L2ని. రెండు కరెక్ట్ కాదు కాబట్టి -1 వచ్చింది. L1 L3 రెండు సేమే కాబట్టి 0 వచ్చింది. ఓకే. నెక్స్ట్ L2 L1 అని చెప్పి చేస్తే 1 వస్తుంది. అలాగే అన్ని వేరియేషన్స్ సంబంధించిన అవుట్పుట్ మన దగ్గర ఉంటుంది. ఓకే. సో మిన్ ఆఫ్ లిస్ట్ 1 ఇక్కడ చూడండి, లిస్ట్ 1 ఇది. మిన్ ఆఫ్ లిస్ట్ 1 అంటే 0.5 అది ప్రింట్ అయింది. లెంత్ ఆఫ్ లిస్ట్ 1 1 2 3 4 5 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ 1లో మ్యాక్సిమం ఎలిమెంట్ 9.4 అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు స్వర్ణాంధ్ర. స్ట్రింగ్ 1 అనేది ప్రింట్ అయిపోయింది. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ 1 అని చెప్పాను కానీ స్వర్ణాంధ్ర విడదీసి స్టోర్ అవుతుంది. SOWAR అలాగా. ఓకే. సో వీటిని బేస్ చేసుకుంటే మనం అవుట్పుట్ చేయొచ్చు. కంపారిజన్ అని చేయొచ్చు. Built-in list methods. Python provides the following built-in methods to work with the list. ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఒక 9 మెథడ్స్ ఉంటాయి. 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అపెండ్ మెథడ్. సో అపెండ్ మెథడ్లో దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న లిస్ట్కి న్యూ ఎలిమెంట్స్ని అపెండ్ చేయడానికి యూజ్ చేస్తారు, యాడ్ చేయడానికి. సింటాక్స్ ఇది. లిస్ట్ నేమ్ డాట్ అపెండ్. ఏ వాల్యూని అయితే పాస్ చేస్తామో ఆ వాల్యూ దాంట్లోకి ఎలిమెంట్ లాగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రైమ్ లిస్ట్ ఆఫ్ అపెండ్ ఆఫ్ 13 అంటున్నాను. నెక్స్ట్ ప్రైమ్ లిస్ట్లో 13 అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఈ లిస్ట్కి 13 వరకే ఉన్నాయి కదా, 17 అనేది అపెండ్ చేస్తున్నాను. దాన్ని రిట్రైవ్ చేసుకున్నప్పుడు 17 అనేది కూడా మనకు వచ్చేసింది. కౌంట్ మెథడ్. ఒక వాల్యూ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఎన్నిసార్లు మనకి అందులో ఉంది అనేది కౌంట్ కోసం మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 2 6 అని చెప్పి ఈవెన్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నా. ఇందులో 2 ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. కౌంట్ ఆఫ్ 2 అన్నప్పుడు చూడండి ఇక్కడ వాల్యూ మనకి 2 అని చెప్పి వచ్చింది. సేమ్ అలాగే కౌంట్ ఆఫ్ 6 అంటే 6 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 అని చెప్పి వచ్చింది. సో నెక్స్ట్ మెథడ్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అంటే ఏంటంటే 2 సీక్వెన్సెస్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అలాగే స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు హలో. ఈ రెండింటిని కంబైన్ చేయడానికి లిస్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ స్ట్రింగ్ 1 అని చెప్పి తీసుకుంటున్నాం. లిస్ట్ 1లో చూడండి ఇవన్నీ కూడా కంబైన్ అయ్యి వచ్చేసాయి. సేమ్ అలాగే నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. నేను సింపుల్గా ఒక మెథడ్కి సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇండెక్స్ సింటాక్స్ ఎలా ఉంటుంది. ఇండెక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఒక వాల్యూ, లిస్ట్లో ఉన్న ఒక వాల్యూ ఏ ఇండెక్స్లో ఉంది, ఏ పాజిటివ్ ఇండెక్స్లో ఉందో చూడటం కోసం దీన్ని యూజ్ చేస్తారు. సో లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు దీస్ ఆర్ ద వాల్యూస్. ఇండెక్స్ ఆఫ్ 7 చూడండి ఇక్కడ ఉంది 7 అంటే దాని ఇండెక్స్ ఎంత అంటే 4. ఇక్కడ మనకి రిటర్న్ అయిపోతుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ 1 ఇది ఇక్కడ ఫస్ట్ ఉంది అంటే 0, అది మనకి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ 6 అనేది అసలు లేదు, అందుకే అది ఎర్రర్ని రిటర్న్ చేస్తుంది, నాట్ ఇన్ ద లిస్ట్ అని. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ అంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి ఎక్కడ, పర్టికులర్ ఇండెక్స్లో. అందుకోసం మనం ఇండెక్స్ ఆబ్జెక్ట్ రెండింటిని కూడా పాస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 1 3 5 7 ఒక లిస్ట్లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను 11 అనేది ఇన్సర్ట్ చేయాలి. అపెండ్ ఆఫ్ 11 అది ఎక్కడ యాడ్ అవుతుంది, లాస్ట్లో యాడ్ అవుతుంది. బట్ నేను పర్టికులర్ లొకేషన్లో అంటే 4th ఇండెక్స్లో 9 అనేది యాడ్ చేస్తున్నాను. సో 4,9 అని చెప్పివగానే ఆ 11 పక్క వచ్చేసి 9 అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ పాప్ ఎందుకు అంటే ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద టాప్ ఆఫ్ ద స్టాక్లో ఎలా అయితే చేస్తో ఇక్కడ కూడా అలాగే.
లాస్ట్ ఎలిమెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న లిస్ట్లో చూడండి 9 అనేది టాప్ ఆఫ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. నేను దాన్ని పాప్ అని చెప్పి చేయగానే ఈ 9 బయటకు వచ్చేసింది. లిస్ట్లో మనకి 7 వరకే డిస్ప్లే అవుతుంది. 7 వరకే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ మెథడ్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ అనేది వాడతాం. ఇక్కడ లిస్ట్లో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. రిమూవ్ ఆఫ్ 4 అనగానే ఈ 4 రిమూవ్ అయిపోయి 3 to 8, 7 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అపెండ్ 9 యాడ్ చేసాం. రిమూవ్ ఆఫ్ 2ని బయటికి తీసాం. నెక్స్ట్ రివర్స్ మెథడ్ అంటే ఆల్రెడీ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రివర్స్ అవుతాయి. 3, 8, 7, 9, 2 అనేది మనం తీసుకున్న లిస్ట్. దాన్ని రివర్స్ చేస్తే 2, 9, 7, 8, 3 అనేది మనకు ఆన్సర్ కింద వచ్చింది. సార్ట్ దాంట్లో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయిపోయి వస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో అందులో మనం తీసుకుంది ల్యాండా ఫంక్షన్. సో ఫస్ట్ మీకు ఏమి ఇచ్చారంటే ల్యాండా ఫంక్షన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అనానిమస్ ఫంక్షన్. కామన్గా మనం ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే డెఫ్ కీవర్డ్ వాడాలి. బట్ ల్యాండా ఫంక్షన్కి డెఫ్ కీవర్డ్ అనేది మనం యూజ్ చేయం. ల్యాండా అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఎలా ఉంటుంది చూడండి అది. దాని ఫస్ట్ సింటాక్స్ చూడండి. ల్యాండా అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. అండ్ ఫైనల్లీ వాట్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ యూఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అనేది రాయాలి. సో దీనికోసం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఆఫ్. ఇక్కడ నేను ఏవైతే రాశానో సమ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ కింద మనం ట్రీట్ చేస్తాము. ల్యాండా ఆఫ్ ఏ కామా బి అనేవి ఆర్గ్యుమెంట్స్. ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి. ఇక్కడ చూడండి కాలింగ్ సమ్ ఆఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇదే ఫంక్షన్ నేమ్ కింద లెక్క. 10, 20 ఏబిలో 10, 20 వెళ్ళిపోతుంది. అవి ప్లస్ అయిపోతే మనకు రిజల్ట్ 30 అని చెప్పి వస్తుంది. సేమ్ 40, 20 అనేది ఎంటర్ చేసినప్పుడు 60 అనేది రిజల్ట్ కింద వస్తుంది. సో ఇలా అనానిమస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ రికర్షన్. రికర్షన్ అంటే దట్ కాల్స్ ఏ ఫంక్షన్ అగైన్ అండ్ అగైన్. ఏ ఫంక్షన్ దట్ కాల్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్, దట్ ఈస్ కాల్డ్ రికర్షన్. ఇక్కడ చూడండి మీకు ఫంక్షన్ అనేది రాసాము. లూప్లో అది రిపీట్ అవుతూనే ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటిల్ సర్టన్ కండిషన్ ఈస్ మెట్. నెక్స్ట్ ఇక్కడ మనం సింపుల్గా ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాశాను. దానికోసము ఫ్యాక్ట్ ఆఫ్ నమ్ అని చెప్పి కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. నమ్ ఈక్వల్ టు 0 అయ్యే వరకు 0 అయితే రిటర్న్ 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 1 కాబట్టి. అదర్వైజ్ నమ్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ నమ్ మైనస్ 1. నేను 5 ఇచ్చాను అనుకోండి. 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4, 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా అన్ని ఇటరేషన్స్ అయిపోయిన తర్వాత, అన్ని ఫంక్షన్ కాల్స్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఎఫ్లో స్టోర్ అవుతుంది. ఎఫ్లో ఉన్నది ప్రింట్ చేస్తాం. నేను 5 అని చెప్పిస్తే 120 అని చెప్పి ఆన్సర్ వచ్చింది. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద సెట్ 1 ఆన్సర్స్. ఓకే. కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచిగా స్కోర్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.